తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మా, సెప్టెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. సెప్టెంబర్ మాసం తులారాశి వాళ్ళకి కాస్త మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే రాశిలో ఉన్న నక్షత్రం ఒక ప్రభావం, గ్రహణం ఒక ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మాస ఫలితాల్లో మనం తీసుకున్నప్పుడు ఈ మాస ఫలితాల్లో తులారాశి వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు, మంచి భాగ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఏ విషయం అయినా ఫాస్ట్గా పని అవ్వాలి అనుకుని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. లాభస్థానంలో రవి బుధ కేతువులు కలిసి ఉన్నారు. ఈ లాభస్థానంలో రవి బుధ కేతువులు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే కోర్టు సంబంధించిన విషయాలు కానీ, దీర్ఘకాలంలో సంబంధించిన విషయాలు కానీ, అంటే దీర్ఘకాలంగా సాగుతూనే ఉంటుంది. కొంతమంది అప్పు ఇస్తారు, వాళ్ళు ఇస్తాం తిప్పుతూనే ఉంటారు వీళ్ళని. అలా తిప్పుతున్న వాళ్ళని కానీ ఆ నుంచి అప్పు తీర్చి ఆ అప్పు వీళ్ళకి వచ్చే డబ్బు, అంటే ఆ డబ్బు వీళ్ళకి వచ్చేటట్టుగా అవుతుంది. ఒక ల్యాండ్ పని మీద ఉంటే ఆ ల్యాండ్ వీళ్ళకి సొంతం అయినట్టుగా, ఆ ల్యాండ్ కొనుక్కునే విధంగా అలాగా వస్తుంది. అలాగే ఒక రోగంతో బాధపడుతున్నారు, ఆ రోగం నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అయితే ఎంత చేసినా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళకి. ఈ మాసంలో భాగ్యాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉండి వీళ్ళకి అదృశ్య యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కాసంత ఇబ్బందులు తప్పవు. అలాగే తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో దశమ స్థానంలో ఉన్నారు. అందువల్ల అంటే పెద్ద వ్యక్తుల్ని, పెద్ద వాళ్ళని మనం ఎప్పటికీ కలవలేమో వీళ్ళని అనుకునే వాళ్ళకి కలిసే అవకాశము,
అసలు వీళ్ళతో మనం ఎప్పుడైనా మాట్లాడతామంటే కలిసి కూర్చొని భోజనం చేసే అవకాశము ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. అంటే వీళ్ళు ఊహించనివి జరుగుతాయి. జరుగుతాయి. సో వీళ్ళు ఊహించే ఉండరు. కొంతమంది ఏంటంటే ఒక్కోసారి డ్రీమ్ ఉంటుందన్నమాట, అవును. అలా వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, ఇలా వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, అలాంటి జరుగుతాయి. కానీ కొంతమందికి డ్రీమ్ హౌస్ అవ్వచ్చు. మేము ఒక అందమైన ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, అది అందంగా నాకు నచ్చే విధంగా రావాలి అని అనుకుంటారు. అలాంటి అవకాశాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది దశమాది ఇప్పుడు ఏదైతే రాసాధిపతి దశమస్థానం ఉన్నారో అది కర్కాటకంలో ఉన్నారు కనుక చాలా ఈజీగా అవలీలగా అయ్యే అవకాశం కనిపిస్తుంది వీళ్ళకి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం తులారాశిలో విశాఖ నక్షత్రం ఉంటుంది. సో విశాఖ నక్షత్రం మళ్ళీ గురు నక్షత్రము. సో ఈ గురు నక్షత్రాలకి ఖచ్చితంగా చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. అలాగే రాహు నక్షత్రాలకు కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ రాహు నక్షత్రంలో ఇంపాక్ట్ ఉన్న స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉన్నాయి. సో దీని ఒక ఇంపాక్ట్ కూడా వీళ్ళకి కొంచెం అనుభవించాల్సి వస్తుంది. అలాగే కుజుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు. సో కుజ నక్షత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ చిత్తా నక్షత్రాలు, ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకు కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. సో నక్షత్రాల వైజ్గా తీసుకుంటే ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి 50% ఈ గోచర ఫలితాలు ఫలిస్తాయి. ఇప్పుడు జాతకంలో ఒక దశ అంతర్దశ లగ్నాలు వేరే అయి ఉంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మనం చెప్పినవన్నీ జరుగుతాయా అంటే ఖచ్చితంగా లగ్నం వేరే అయి ఉండి, లగ్నం ఈ చంద్రగ్రహణం సంబంధించిన దోషంలో లేకుండా లాభస్థానంలో కానీ అయి ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా అన్ని ఫలితాలు వీళ్ళకి చక్కగా ఆస్వాదిస్తారు, అనుభవిస్తారు. మా తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. వీళ్ళు ఈ మాసంలో అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే ఎక్కువ లక్ష్మీనారాయణ హృదయం, లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ, లక్ష్మీనారాయణ సంబంధించిన అష్టోత్తరము ఇవి చేసుకుంటూ వెళ్ళచ్చు. లక్ష్మీనారాయణ హృదయం అని ఉంటుంది, అది చాలా బాగుంటుంది, చాలా విశేషం అన్నమాట. అది చేసుకోగలిగితే. అది చేసుకోలేని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని, నారాయణ అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర జాజి పూల మాలని వెళ్ళి ఆవిడకి ఇచ్చి దండం పెట్టుకొని అక్కడ అర్చన చేయించుకొని రావాలి. ప్రతి శుక్రవారం అమ్మవారికి సాయంకాలం పూట జాజి పూల మాల ఇచ్చి చక్కగా కొబ్బరికాయతో అర్చన చేయించుకొని రావాలి. ఇలా చేసుకుంటుంటే వీళ్ళకి అన్ని అంటే మనం చెప్పిన ఫలితాల్లో 100% వచ్చే అవకాశం ఉంది. ఎలాగా? లగ్నాలు బాగుంటుంటాయి. సో లగ్నాలు బాగాలేకపోతే ఒకవేళ రాశులకు వస్తే ఇబ్బంది, రాశి లగ్నం 2 ఒకటే వాళ్ళకి కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక వీళ్ళకు కూడా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల వీళ్ళకి చాలా అనుగ్రహం అనేది బాగా దొరుకుతుంది. శ్రీం లక్ష్మీ నమః, శ్రీం లక్ష్మీ నమః అని మంత్రం చేసుకోవచ్చు వీళ్ళు. ఈ మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటే అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది. తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఇదండి తులారాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.